మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో మనం ఆహ్వానించినటువంటి ముఖ్య అతిథులు మనకి ఎంతో అత్యంత ప్రియులు, ఆత్మీయులు అయినటువంటి మన మాజీ ఎమ్మెల్యే గారు ఎస్విఎస్ఎన్ వర్మ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారందరూ మన గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అదేవిధంగా మాకు అత్యంత గట్టిగా చప్పట్లు కొట్టి మన స్వాగతాన్ని తెలియపడతాం. అదేవిధంగా మరికొంతమంది తెలుగుదేశం నాయకులు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయంలో మనల్ని ప్రేమించి వారి యొక్క శుభాలని తెలియపరచడానికి అతిథులైనటువంటి వారు, అదేవిధంగా దైవజనులు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ సమయంలో ఆ శుభాలను వినడానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. మనకెంతో అత్యంత ఆత్మీయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మన మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ గారిని వచ్చి వారి యొక్క శుభాలని క్రిస్మస్ సందర్భంగా తెలియపరచాలని కోరుతా ఉన్నాం. మరి ప్రత్యేకంగా ఈ గ్రౌండ్లో ఏ విధంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి వారి యొక్క ప్రోత్సాహము, వారి యొక్క సహకారం ఎంత ఉంది. మరి గ్రౌండ్ సమస్య వచ్చినప్పుడు వారిని అడిగినప్పుడు ఈ యొక్క గ్రౌండ్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడానికి వారు ఎంతగానో సహాయం చేశారు. అందుని బట్టి వారికి సోల్మేట్స్ తరపున ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో వారి యొక్క శుభాలు తెలియపరచాలని కోరుతా ఉన్నాను. షాడో క్రిస్మస్ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన పాస్టర్స్, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసిన పాస్టర్స్కి, ముఖ్యంగా మా సామ్యుయల్ పాస్టర్ గారికి, నేను పాస్టర్లు కరెక్ట్గా అంటే దైవదూతలు అంట. అదేవిధంగా ఎస్ఎఫ్ఏ స్కూల్ స్థలం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. హ్యాపీ క్రిస్మస్. దేవుడికి వినపడాలి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. యేసు ప్రభు మన కోసం శిలువ వేయించుకోబడ్డాడు. అంటే నా దృష్టిలో ఆ శిలువ వేయించుకోవడం చూసి మనలో మార్పు వచ్చి ఆయన మార్గంలో నడుస్తామని చెప్పి ఆయన శిలువ వేసుకోవడం జరిగింది. అంటే మన గురించి మన గురించి దేవుడికి మనం ఏం చేస్తున్నాం అన్నది ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ వినడమే కాకుండా బైబిల్లో ఉన్న సూక్తుల ప్రకారం మనం నడుచుకోవాలి. అలాగే 10 మందికి చెప్పి నడిపించిన రోజునే ఆ ప్రభువుకి నిజమైన ప్రేయర్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. అంచేత ప్రభు యొక్క ఆశీస్సులు మనందరికీ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ క్రిస్మస్ సందర్భంగా 1వ తారీఖు వరకు ఇంచుమించు జనవరిలో కూడా కొద్ది రోజులు మనందరికీ కూడా ఎంతో ఆనందంగా పండుగ చేసుకునే రోజులు కాబట్టి అందరికీ, సోదరులందరికీ, సోదరీమణులందరికీ కూడా మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. చక్కటి శుభాలు అందించినటువంటి మన నాయకులు శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ గారికి మనందరి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క అభినందనల్ని, వందనాలని వారికి తెలియపరుద్దాం. వారు, వారి కుటుంబము, వారి యొక్క రాజకీయ పరిపాలన అంతా కూడా ప్రజలకి ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా ఉండాలని, వారు ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ యు దివాకర్ గారు ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు కూడా మీ యొక్క హస్తాలను చాపి ప్రార్థనలో సహకరించాలని కోరుతాం.
ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సోల్మేట్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఈ షాడో క్రిస్మస్ను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ పిఠాపురం పట్టణాన్ని మీరు ప్రేమించి నీ ఆశీర్వాదాలు ఈ పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు అందించడానికి సోల్మేట్స్ని మీరు సిద్ధపరిచి వారి ద్వారా సిద్ధపరచబడినటువంటి షాడో క్రిస్మస్ను బట్టి మీకు స్తోత్రాలు. మీ జన్మదినము ప్రపంచం అంతటికీ కూడా గొప్ప ఆశీర్వాదకరము, దీవెనకరము, పాపుల రక్షణార్థమై రోగులను స్వస్థపరచుటకు, అనేక మంది బలహీనలను బలపరచుటకు, మరి ముఖ్యంగా ఈ శ్రేష్టమైన ఈ కార్యక్రమంలో మా ప్రియులు నాయకులు, ఈ పిఠాపుర పరిసర ప్రాంతాల్లో మీరు ఏర్పాటు చేయబడినటువంటి నాయన మా ప్రియతమ నాయకులు వర్మ గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, నీ దీవెనను వారిపైన కృమ్మరించండి. నీ అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని, దైవ ప్రత్యక్షతను వారిపైన మీరు కృమ్మరించమని మేము ప్రార్థిస్తున్నాను. వారిని, వారి ప్రభుత్వాన్ని రాబోయే కాలంలో ప్రభువా క్రైస్తవులు మాకు అనేక మందికి ఆశీర్వాదకరంగా సాకారంగా ఉండడానికి వారిని మీరు సిద్ధపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ జరుగుతున్న కార్యక్రమం అంతా మీ మహిమార్థమే జరిగించుకోనమని వచ్చిన ఎల్లరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ పరలోకము నుండి మీ మెండైన ఆశీర్వాదాలు నాయన వచ్చినటువంటి బిడ్డలందరిపైన కృమ్మరించి, మా నాయకులైన వర్మగారి పైన, వారి కుటుంబం పైన, ప్రభుత్వం పైన మీరు కృమ్మరించి మీ దీవెనల మెండుగా అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య శక్తిగల నామములో మనవులన్నీ అడిగి పొంది ఉన్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి దైవజనులకు వందనాలు. ఈ సమయంలో సోల్మేట్స్ తరపున ఒక చిన్న మెమోంటే అందించాలని ఆశపడతా ఉన్నాం. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. అదేవిధంగా మరి ఈ సమయంలో ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి ఫాదర్ కిషోర్ బాబు గారు మన మధ్యన ఉండడం చాలా సంతోషం. వారిని కూడా ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉప్పాడ కొత్తపల్లి పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులైనటువంటి రూఫస్ గారిని కూడా వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సమయంలో మరొక ముఖ్య అతిథి మరి దైవజనులు ఫాదర్ కిషోర్ బాబు గారు మన మధ్యన ఉండడం చాలా సంతోషం. వారు ఈ స్కూల్ ప్రెమిసెస్ వాడుకోవడానికి వారు ఇచ్చినటువంటి అనుమతిని బట్టి మరి సోల్మేట్స్ తరపున వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో వారు కూడా వచ్చి వారికి గ్రీటింగ్స్ని తెలియపరచాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. ప్రియ దైవబిడ్డలారా, రెస్పెక్టెడ్ పాస్టర్స్, సోల్మేట్స్, ఇక్కడ గుమికూడినటువంటి దైవజనులందరికీ కూడా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరి ముఖ్యంగా మీకు వందనాలు. నేను ఈరోజు రెండు మాటలు మాట్లాడాలనుకున్నాను. మొట్టమొదటిగా అడ్వాన్స్డ్ హ్యాపీ క్రిస్మస్. ఇక్కడ చేరిన దైవజనులారా, నేను ఒకటి నమ్ముతూ ఉన్నాను. మనం క్రిస్మస్ అనగానే ఒకటి, ఇమ్మానువేలు అనగా దేవుడు మన యందు ఉన్నాడు. ఇమ్మానువేలు అనగా దేవుడు మన యందు ఉన్నాడు అని మనం నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. అందుకనే ఇదిగో అక్కడ చిన్న పశువుల పాక ఏర్పాటు చేశారు. ఆ రోజులలో ఆయనకి స్థావరం లేక పశువుల పాకలో జన్మించాల్సి వచ్చింది. అదే ఆయన అంత గొప్ప రాజు అయినా సరే మరి చిన్న పశువుల పాకలో మనందరి కోసం ఈ లోక రక్షణ నిమిత్తం ఆయన పశువుల పాకలో జన్మించాడు. అదే ప్రియ దైవబిడ్డలారా, మరి ఈనాడు మన సోల్మేట్స్ వీళ్ళందరూ కూడా నాకు తెలియదు ఎక్కడో ఏర్పాటు చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అది ఇంతకుముందు అనుకున్నట్టుగా జరగలేదు. కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా, ఎందుకు ఈ మాట, దేవుడు మన యందు ఉన్నాడు, దేవుని కార్యాన్ని ఎవరు కూడా ఆపలేరు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది దైవ చిత్తం, దేవుని చిత్తం. ఇది నా చిత్తం కాదు, నా గొప్పతనం కాదు. నేను ఈరోజు ఈ స్థావరాన్ని ఇచ్చిన
ఏ విధంగానైతే ఆనాడు యేసు ప్రభు పశువుల పాకలో జన్మించాడో అదేవిధంగా ఈనాడు ఇక్కడ దేవుడే ఈ స్థావరాన్ని ఈ ప్రార్థన కోసం ఏర్పాటు చేశానని నమ్ముతూ ఇదిగో దేవుని చిత్తం జరగాలని మనమందరం విశ్వసిస్తూ మీ అందరికీ కూడా ఏ విధంగానైతే ఒకే ఒక్క మాట, దేవుడు మన యందు ఉన్నాడు తప్పకుండా నేను నమ్ముతూ ఉన్నాను. అనేక విషయాలలో అనేక సందర్భాలలో నేను స్వయంగా అనుభవించాను. అదేవిధంగా నేను అడిగే ఒకటే మాట ఏమిటంటే, దేవుడు మన యందు ఉన్నాడని విశ్వసిస్తూ ఉన్నాను, నమ్ముతూ ఉన్నాను. కానీ మనము దేవుని యందు ఉన్నామా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఇంకా దేవునిలో ఆ విశ్వాసంలో మనము అధికంగా అభివృద్ధి చెందుతూ దేవుని కృపావరాలు మనము పొందుతూ మనం దేవుని బిడ్డలుగా జీవించడానికి ప్రయాసపడుతూ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. చక్కటి శుభాలు అందించినటువంటి ఫాదర్ కిషోర్ బాబు గారికి సోల్మేట్స్ తరపున ప్రత్యేకమైన వందనాలని తెలియపరుస్తూ ఉన్నాను. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.